వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ రంగ సేవలన్నీ మీ ఊర్లోనే గడప దాటకుండానే అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది. అంబటి రాంబాబు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకోనున్న వైసీపీ ఎంపీ బాలశౌరి. ఉపాధి కల్పనలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలం. బగ్గు రమణమూర్తి. డీటెయిల్స్ చూస్తే మండలంలోని బోనంగి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, నూతన భవనాలను ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ముంగిటకే ప్రభుత్వ సేవలు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్, వ్యవసాయ స్థలాలను తీసుకువచ్చారని చెప్పారు. ఉపాధి కల్పనలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నరసన్నపేట మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్ఛార్జ్ బగ్గు రమణమూర్తి ఆరోపించారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాను అధికారంలోకి వస్తే ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చి నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా తేలేకపోయారని ఎద్దేవా చేశారు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తానని ఈ రాక్షస ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఈ 5 ఏళ్ల పాలనలో ఎన్ని ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 3 డిఎస్సి నోటిఫికేషన్లు విడుదల చేశామని తెలిపారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి మరలా డిఎస్సి నోటిఫికేషన్ డ్రామాలాడుతున్నారని విమర్శించారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించకపోయినా గంజాయి, కల్తీ మద్యానికి మాత్రం బానిసలుగా మార్చేశారని తెలిపారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు జరగాలంటే తెలుగుదేశం అధికారంలోకి వస్తేనే అది సాధ్యపడుతుందని వివరించారు. వంశధార ప్రాజెక్టు పనులు టీడీపీ 93% వరకు పూర్తి చేసిందని బగ్గు రమణమూర్తి తెలిపారు. వైసీపీ నేతలు మాత్రం అభివృద్ధి పనులు చేయకపోయినా చేసినట్లు చెప్పుకోవడంలో వాళ్లు ముందుంటారని ఎద్దేవా చేశారు. దగాపడ్డ యువత ఈ ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక ఈవేళ మోసపోయారు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. ప్రభుత్వ ఉద్యోగాలు తీయడమే కాదు, ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించే పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఉన్ని పరిశ్రమలన్నీ మూతపడుతున్నాయి, తగిలిపోతున్నాయి. కొత్త పరిశ్రమలు రావడం లేదు. ఇవాళ యువత ఎటు ప్రయాణం చేస్తుందో తెలియని పరిస్థితి రాష్ట్రంలో దాపురించింది. మెగా డిఎస్సి అన్నాడు, నిలువున ముంచాడు. అదే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 3 సార్లు డిఎస్సిని కండక్ట్ చేసి ఉపాధ్యాయ పోస్టులు నింపాం. ఈవేళ ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకొని డిఎస్సి అంటున్నాడు. ఉన్ని ఖాళీలన్నీ ఇప్పుడు నువ్వు పిలిచే పోస్టులన్నీ ఒకసారి ఆలోచించండి. నీ మాటలు విన్నారు, నీ కళ్ళబుల్లు కౌర్లు విన్నారు. హాస్పిటల్ అభివృద్ధి కమిటీ డైరెక్టర్ మరియు ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షుడు కొత్త రామకృష్ణకి డాక్టరేట్ వచ్చిన సందర్భంగా స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ నందు హాస్పిటల్ డాక్టర్లు మరియు సిబ్బంది అందరూ కలిసి అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సభకి ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా వైద్యాధికారి బివి రంగారావు ఇచ్చేశారు. మొదటిగా కొత్త రామకృష్ణ చేసిన సేవల గురించి డాక్టర్లు, స్టాఫ్ సభాముఖంగా తెలియజేశారు. ఆ తర్వాత రామకృష్ణ దంపతులను పూలదండలతో ఘనంగా సన్మానించారు. సన్మాన పత్రాన్ని అందజేశారు, జ్ఞాపికని అందజేశారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ లక్ష్మణ్ రావు మాట్లాడారు. గవర్నమెంట్ హాస్పిటల్, పల్నాడు జిల్లా హాస్పిటల్ ల్యాబ్ చూసుకోండి. ఇక్కడ ల్యాబ్, అక్కడ ల్యాబ్ ఎంత వ్యత్యాసం ఉందో. మనం ఈ నెల 56,000 టెస్టులు మనం ప్రజలకు చేయగలిగాం, అంటే ఉచితంగా చేయగలిగాం. అదే టెస్టులు బయటకు వెళ్తే వేలకి వేలు ఖర్చు అవుతాయి. ఎవరు పేషెంట్, పేద ప్రజలు మాత్రమే ఇక్కడికి వచ్చి సర్వీస్ తీసుకుంటారు. అలాంటి పేద ప్రజలకు మనం నిజంగా హెల్ప్ చేస్తున్నామంటే మీ అందరూ ఈక్వల్ టు డాక్టర్ని ఘాట్లో స్మరిస్తారంటే ఈక్వల్ టు దేవుడితో సమానం. మీరందరూ చేసే వర్క్, ఏ చిన్న సమస్య వచ్చినా మన దగ్గరికి వస్తారు. కాబట్టి మీరు ఈ హాస్పిటల్ కూడా ఒక మంచి పేరు రావాలని ఉద్దేశంతో అనునిత్యం నేను, నాకు ఏ ఫోన్ వచ్చినా నేను నెగ్లెక్ట్ చేయను. నేను చెబుతాను, నువ్వు వెళ్ళు అనే మాట రాదు. ఈ వెంటనే రెస్పాండ్ అయ్యి ఆ డాక్టర్ని, కన్సల్టివ్ డాక్టర్ని ఇచ్చేస్తాను. దీంతో పాటు నా సోషల్ ఈరోజు డాక్టరేట్ రావడానికి నేను ఆర్యవైశ్య యువజన సంఘం తరఫున ఎన్నో కార్యక్రమాలు చేశాను. చెప్పాను, ఎంతో మంది పిల్లల్ని నేను దత్తత తీసుకుంటాను.
దాంతోపాటు ఎవరైతే ఆరోగ్య సమస్యలతో నిజంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ మా ఫ్రెండ్స్ సర్కిల్. తలుపూరుపాడు గ్రామంలో ఇటీవల వృద్ధురాలను గుర్తు తెలియని వ్యక్తి అత్యంత దారుణంగా హత్య చేసిన కేసు పోలీసులు ఛేదించారు. ఆత్మకూరులోని సర్కిల్ కార్యాలయంలో ప్రెస్ డీఎస్పీ కోటారెడ్డి వివరాలు వెల్లడించారు. బంగారు నగల కోసం వృద్ధురాలు మస్తాన్బీ గొంతు నులిమి ఆన్సర్ భాష అనే వ్యక్తి హత్య చేసినట్లు డీఎస్పీ కోటారెడ్డి తెలిపారు. ముద్దాయి ఆన్సర్ భాషని బుచ్చి బస్టాండ్ దగ్గర అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని వద్ద నుంచి 8 సవర్ల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల భాష దొంగతనాలకు అలవాటు పడినట్లు డీఎస్పీ తెలిపారు. అప్పులు ఎక్కువ కావడంతో ఎలాగైనా డబ్బు సంపాదించి అప్పులు చెల్లించాలనే దురుద్దేశంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. హత్య కేసు ఛేదించడంలో ప్రతిభ కనపరిచిన సిఐ రవి నాయక్, ఎస్ఐ నాగార్జున రెడ్డి సిబ్బందిని అభినందించిన డీఎస్పీ వాళ్ళకి రివార్డుల కోసం ఉన్నతాధికారులకు సిఫార్సు చేశారు. ఈ నెల పోయిన నెల జనవరి 30 తారీఖున మనకు సాయంత్రం పూట ఒక రిపోర్టు రావడం జరిగింది. అది ఒక షేక్ మస్తాన్బీ అని, షేక్ మస్తాన్బీ, ఆమె 77 సంవత్సరాలు ఉంటాయి. ఆమెను తలుపూరు గ్రామం సంగం మండలం, ఆమెను హత్య చేసి ఒంటి మీద ఉన్న నగలు దొంగతనం చేసి ఉంటారు. అంటే వాళ్ళ సస్పెక్ట్ కింద ఆన్సర్ భాష, అదే ఊరికి చెందిన ఆన్సర్ భాష వాళ్ళను సస్పెక్ట్ చేస్తా వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము మర్డర్ ఫర్ గెయిన్ కింద 302-380 IPC కింద కేసు రిజిస్టర్ చేసినాం. చేసి ఇన్వెస్టిగేషన్ మన సంగం సి రవినాయక్ సంగం సి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే 27వ తారీఖు జనవరి 27 పోయిన నెల సాయంత్రము ఈ అన్సర్ భాష అంటే అతని వాళ్ళ మస్తాన్బీ హస్బెండ్ మస్తాన్ సాహెబ్, అతనికి దాదాపు 85 సంవత్సరాల పైబడిన ఉన్న వ్యక్తి. అతనికి వీళ్ళు ఏం చేశారంటే వీడు ప్లాన్ చేశారు, ఎట్లయినా కానీ ఆమె ఒంటి మీద ఉన్న నగలు కానీ ఇంట్లో కానీ తీసుకొని ఇతన్ని తీసుకోవాలని ఒక దురాలోచనతో 27వ తారీఖు సాయంత్రం పూట ఆయనకు మందు బాటలు కూడా ఇవ్వడం జరిగింది. ఇసి అది తాగి పెద్ద వయసులో పెద్దవాడు కాబట్టి మొత్తంతోనే పడుకో ఉన్నాడు. అదే అదను చూసుకొని ఇతని ఆ రోజు నైట్ అంటే ఎర్లీ అవర్స్ ఆఫ్ 28th ప్లాన్ చేసుకున్నాడు. ఆ నైట్కు చేసుకుని ఆ ఇంట్లోకి వెళ్ళిపోయి దిండు, మాకున్న సమాచారం వీళ్ళు వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్ మిగతా అంతా ఇన్వెస్టిగేషన్ తేలింది ఏంటంటే ఆ దిండుతో మా ముఖం బాగా అదిమేసి సఫికేషన్ అంటే ఊపిరాడకుండా చేసి ముందు చంపడం జరిగింది. ఆమె చనిపోయిందని తెలుసుకొని ఆమె ఒంటి మీద ఉన్న నగలు 3 గాజులు, 1 ఉంగరము, 2 పెట్టల సౌడు ఒకటి, నల్ల పూసల దండ ఒకటి, మొత్తము 8 సవర్లు, సుమారు 8 సవర్లు వెయిట్ ఉండే గోల్డ్ను తీసుకొని ఆమె కింద కూడా పడేసి ఉండి అక్కడ మలమూత్రాలు కూడా విసర్జించిన తర్వాత మన దర్యాప్తు తేలింది. దానికి వీడు ఇంకా ఇతని ముద్ద ఎవరైతే ఆన్సర్ భాష ఉన్నాడో ఇతని 45 years ఉంటుంది. ఆ సేమ్ లొకాలిటీ, ఆ ఊరు అక్కడే. అయితే ఆమె వాళ్ళ కుమారులు వాళ్ళంతా బయట ఉంటారు. వాళ్ళ మనమడు కేర్ టేకర్గా ఉన్నాడు. ఆ అబ్బాయి వాళ్ళంతా మామూలుగానే నేచురల్గా ఏజ్ కదా అని వాళ్ళు ఇట్లా ముందు అనుమానించకుండా తర్వాత ఏం జరిగి ఉంటుందని వీళ్ళకి తెలిసిందే. నెక్స్ట్ డే 28వ తారీఖు ఈవినింగ్ సాయంత్రం 4 గంటలకు ఆమె చనిపోయినట్టు కూడా మామూలు పడుకుంటుంటారు కదా, తెలియదు కదా. ఇతని కొద్ది మత్తులో ఉన్నాడు హస్బెండ్ కూడా. విద్య, వైద్య, ఆరోగ్య, వ్యవసాయతర ప్రాముఖ్యత కలిగిన ప్రభుత్వ రంగ సేవల్ని మీ ఊరు దాటకుండానే గడప వద్దకే అందించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కిందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండల పరిధిలోని నార్నెపాడు గ్రామంలో జరిగిన 81.88 లక్షలతో నిర్మించిన శాశ్వత భవనాల ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి మాట్లాడుతూ గ్రామంలో 40 లక్షల ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన సచివాలయ భవనం, 21.80 లక్షలతో ఆర్బీకే భవనం, 20.08 లక్షలతో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ భవనాలు ఈ గ్రామానికి శాశ్వత వనరులన్నారు. శాశ్వత భవనాల శిలాఫలకాలను ఆవిష్కరించారు. భవనాలను ప్రారంభించి గ్రామస్తులకు అంకితం చేశారు. స్థలదాతలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ, మండల ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, వైఎస్ఆర్సీపీ అనుబంధ సంఘాల బాధ్యులు తదితరులు ఉన్నారు. 3 భవనాలను ప్రారంభించి
ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మీ అందరితో 4 మాటలు మాట్లాడాలనే ఉద్దేశంతో ఈ చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేశామని మనవి చేస్తున్నాం. ఈరోజు ఆర్బీకే సెక్రటేరియట్, వెల్నెస్ సెంటర్ అనే ఈ 3 భవనాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 3టిని శంకుస్థాపన చేసి పూర్తి చేసి ఇవాళ మేము ప్రారంభించాం. దీనికి స్థలాన్ని కొద్దిగా ఊరుకు బయటగా స్థలాన్ని మన నర్సిరెడ్డి గారు ఆయన దానం చేశారు. ఆ స్థలంలో ఈ 3 నిర్మాణాలు మన ఉన్న నాయకులే కాంట్రాక్టర్గా ఉండి పూర్తి చేశారు. ఈ 3 ఏమిటి? ఇంతకు ముందు లేని వాటిని ఇక్కడ ఎందుకు పెట్టడం జరిగింది? ఈ మార్పు దేనికి వచ్చిందో మీ అందరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. అదేమిటంటే ఆర్బీకే అంటే రైతు భరోసా సెంటర్. రైతులకు ఎక్కడికో వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. ఇక రాబోయే కాలంలో విత్తనాలు కొనుక్కోవాలన్నా ఇక్కడే కొనుక్కోవాలా, ఎరువులు కొనుక్కోవాలన్నా ఇక్కడే కొనుక్కోవాలా. మీరు బాబు అక్కడ ఆప ఎవరు మాట్లాడుతున్నారు ఆపమనమ్మ. మనం పండిన పంటని అమ్మాలి అన్నా అక్కడే అమ్మాలి. మంచి నాణ్యమైనటువంటి విత్తనాలు ప్రభుత్వం ద్వారా వస్తాయి. ప్రైవేట్ షాపులకు వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఎరువులు అంతే, అది రైతు భరోసా కేంద్రం. దానితో పాటు ఏ పంట ఎప్పుడు వేయాలి, ఎలా వేయాలి చెప్పేందుకు కూడా అక్కడ వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగులు ఉంటారు. వారు రైతులకు సలహా ఇస్తారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే వైసీపీ ఎంపీ బాలశౌరి జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆదివారం సాయంత్రం జనసేన కండువా కప్పుకొని ఉన్నట్లు వెల్లడించారు. 2004 వైఎస్ శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చానని, గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బందర్ నుండి పోటీ చేసి గెలిచానన్నారు. బందర్ పోర్టు నుండి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశానని అన్నారు. పోలవరంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు గత 5 ఏళ్లలో అనుకున్నంతగా పనులు జరగలేదని అన్నారు. పోలవరం స్టీల్ ప్లాంట్ అంశాలపై పవన్ కళ్యాణ్ తో చర్చించిన తర్వాత ఆయనతో కలిసి నడవాలని నిర్ణయించుకున్నాను. రేపు జనసేనలో పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరుతున్నానని, రాష్ట్రాన్ని అన్ని విధాలుగా పవన్ కళ్యాణ్ అభివృద్ధి చేస్తారన్న నమ్మకం ఉందన్నారు. చాలా మంది నాతో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీకి అనుగుణంగా పనిచేస్తామన్నారు. ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నది పవన్ నిర్ణయిస్తారని, పవన్ కళ్యాణ్ పై నమ్మకం ఉందని అన్నారు. అందరికీ నమస్కారం. నేను దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క శిష్యుడిగా 2004లో ఆయన ఆశీస్సులతోటి తెనాలి పార్లమెంటు సభ్యుడిగా నేను గెలుపొంది, ఆ తర్వాత నాకు చేతనంతో ప్రజలతోటి మమేకమై ఈ కాన్స్టిట్యున్సీకి డెవలప్ కోసం కృషి చేశాను. తర్వాత రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేయటం తెలిసినటువంటి విషయమే. ఆ తర్వాత గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మచిలీపట్నం నుంచి గెలిచి బందర్కి సంబంధించి పోర్టు తెచ్చేటువంటి విషయంలో కానీ, ఫైనాన్షియల్ క్లోజర్ చేసేటువంటి విషయంలో కానీ, అలాగే అక్కడ మెడికల్ కళాశాలని కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చేటువంటి విషయంలో అయితేనేమి, అలాగే కొన్ని కోట్ల రూపాయలు నిధులతోటి గుడివాడ ఫ్లైఓవర్కి దాదాపు 325 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి చేసేటువంటి విషయంలో అయితేనేమని, అవనగడ్డ కాన్స్టిట్యున్సీలో కేంద్ర ప్రభుత్వం నిధుల నుంచి దాదాపు 140 కోట్లతోటి ఎదురుమండి బ్రిడ్జిని నిధులు తీసుకొచ్చేటువంటి విషయం అయితేనేమి నాబార్డ్ నుంచి, అలాగే ఆల్మోస్ట్ ఆల్ ప్రతి మండలంలో కూడా ఎస్సీస్కి, మైనారిటీస్కి, అలాగే యాదవ్ కమ్యూనిటీకి, ఫిషర్మ్యాన్ కమ్యూనిటీకి ప్రతి ఒక్కరికి కూడా
ఎక్కడెక్కడ ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలన్నింటిని కూడా గుర్తించి కొన్ని కోట్ల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్స్ కేంద్ర ప్రభుత్వం నిధులను తీసుకొచ్చేసి నాకు చేతనైనంత వరకు మచిలీపట్నం పార్లమెంట్ను కూడా చాలా చక్కగా అన్ని కమ్యూనిటీ హాల్గా తీసుకొచ్చి చేశాం. రీసెంట్గా ఫిషర్మ్యాన్ కమ్యూనిటీకి దాదాపు 5.5 కోట్ల రూపాయలు తీసుకొచ్చి వాళ్ళకి ఫ్రీగా బోట్లు ఇచ్చేటువంటి విషయం అయితేనేవి అవన్నీ కూడా ఒక పార్లమెంటు సభ్యుడిగా ఎన్ని పనులు చేయొచ్చో అన్ని పనులు చేశాం. నేను నెల్లూరుని వదిలి ఎక్కడికి పోనని, నేను వెళ్ళిపోతానన్న వాళ్ళే నెల్లూరు వదిలి వెళ్ళిపోయారని వైసీపీ ఎమ్మెల్యేకి తనదైన శైలిలో చురకలంటించారు. నేను నెల్లూరులోనే ఉంటానని, అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరం 39వ డివిజన్లో ఆయన స్థానిక టీడీపీ నేతలు కార్యకర్తలతో కలిసి పర్యటించారు. ముందుగా డివిజన్ నాయకులు ప్రజలు నారాయణకి అడుగడుగునా పూలవర్షం కురిపిస్తూ బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా డివిజన్లోని ప్రతి ఇంటికి వెళ్లి టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని ఆయన ప్రజలకి తెలియజేశారు. 2024లో తెలుగుదేశం జనసేన పార్టీలకు అండగా నిలవాలని ఆయన అభ్యర్థించారు. అనంతరం పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు. పోటీలో ఎవరైనా ఉంటారండి. 2-3 పార్టీలు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు పోటీ పెట్టుకుంటారు. అది వాళ్ళ పార్టీ సిద్ధాంతం. వాళ్ళ పార్టీ నాయకుడు డిసైడ్ చేశారు నిన్న యాక్చువల్గా టీవీలో ఎట్లంతా వచ్చింది. కాబట్టి ఎవరైనా పోటీయే, దాంట్లో అసలు ఏమి ఇదేం లేదు. అయితే నారాయణ ఉండడు అనేది ఇప్పుడు నేను 2014 నుంచి 19 దాకా మినిస్టర్. నేను నెల్లూరు నుంచి కంటెస్ట్ చేయలా. ఎక్కడి నుంచి కంటెస్ట్ చేయాలా, ఎవరిని ఓట్లు అడగలా. కానీ నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నెల్లూరుకి చేయాలనే ఉద్దేశంతో నేను ఫండ్స్ చేశాను. నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నా నైతిక బాధ్యతగా, నెల్లూరులో పుట్టి పెరిగి భారతదేశంలో 25 రాష్ట్రాల ఇన్స్టిట్యూషన్స్ని నెలకొల్పి దాదాపు 50,000 పైగా ఈరోజు ఎంప్లాయీస్ నారాయణ ఇన్స్టిట్యూషన్లో ఉన్నారు. అలా చేశాను అలా ఎదిగాను కాబట్టి నెల్లూరుకి చేయాలని దాంతో నేను చేశాను. నేను ఓటు అడగల, ఓటు తీసుకోవాలా, తెలుగుదేశం పార్టీకి చేసిన సేవ చేశారు. తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత మా యొక్క పార్టీ అధినేత హైదరాబాద్ సెంట్రల్ ఆఫీసు, తర్వాత మన యొక్క గుంటూరులో ఉండే ఆఫీసు, 2 ఆఫీసుల్లో అనేక బాధ్యతలు ఇచ్చాడు. ఆ బాధ్యతలు చేస్తూ వచ్చాను. ఆ బాధ్యతలతోటే ఇక్కడ ప్రజలకి ఇబ్బంది కాకుండా శ్రీనివాసరెడ్డి ఇన్ఛార్జ్గా పెట్టాము. నేను ఎప్పటికప్పుడు శ్రీనివాసరెడ్డితో మాట్లాడుతూ ప్రతి సమస్యను, ప్రజలకు వచ్చిన సమస్యని డిస్కస్ చేస్తూ వచ్చాను. ఆయన కూడా చేశాడు. అయితే ఇక్కడ ఒక విషయం నాకు అర్థం కానిది ఏంటంటే 2014 నుంచి 19 దాకా నేను మినిస్టర్ ఉంటే ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని నేను క్వశ్చన్ చేయలే ఎక్కడని. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో ప్రజల వద్దకు పితాని ఎన్నికల ప్రచార పాదయాత్ర పెనుగొండ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం నుండి చెరుకువాడ ఎస్సీ కమిటీ హాల్ వరకు ఉంచారు. నా ఎన్నికలలో జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని, సైకిల్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా పితాని సత్యనారాయణ మాట్లాడారు. సంబంధించినటువంటి గ్రామ మండల అధ్యక్షులు, అదేవిధంగా ఈ గ్రామంలో పెనుగొండ టౌన్లో వైశ్య కమ్యూనిటీకి చెందినటువంటి సోదరులందరూ కూడా బాధ్యత తీసుకుని ఎవరి వరుసలో మీరు నడిపించవలసిందిగా కోరుతున్నాం. దయచేసి సార్కి ఎవరెవరన్నా కోరుతూ అందరూ కూడా లీడర్స్ అందరూ కూడా వెనక్కి కోరుతున్నాం.
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు యల్లమంచిలి శివారు ఆర్యపేట గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక వెంకటేశ్వర కోకోనట్ కొబ్బరికాయల వ్యాపార యజమాని కొడవటి వెంకటేశ్వరరావు నిల్వ ఉంచిన కొబ్బరి గోదాములో రాత్రి ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. గోదాములో వేలాదిగా నిల్వ ఉంచిన కురిటి కొబ్బరికాయలకు నిప్పు అంటుకొని ఒక్కసారిగా అగ్ని జ్వాలలు ఎగిసిపడ్డాయి. 4 అంతస్తుల్లో నిల్వ చేసిన కొబ్బరికాయలు ఈ అగ్ని ప్రమాదంలో మాడి మసైపోయాయి. మంటలు దాటికి సమీపంలోని పలు కొబ్బరి చెట్లు కూడా దగ్ధమయ్యాయి. దీంతో ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. పాలకొల్లు రాజోలు నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఈ మంటలను కొంతమేర అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ₹1 కోటి వరకు నష్టం వాటిని ప్రాథమిక అంచనా వేస్తున్నారు. రాజుపాలెం మండలంలోని మొక్కపాడు గ్రామంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయంలో పూజా కార్యక్రమం అనంతరం ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టిన మాజీ మంత్రి సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారంలో భాగంగా కన్నా లక్ష్మీనారాయణ గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ఎన్నికల మేనిఫెస్టో గురించి తెలియజేసి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకి ఓటేయాలని అభ్యర్థించారు. అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూటమిని బలపరచాలని తెలియజేశారు. కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దుర్మార్గపు చర్యలను చూస్తూనే ఉన్నామని, వ్యవస్థల్ని నాశనం చేశాడని, అలాగే దళితులకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన నిధులు దోచుకున్నాడని, రాజ్యాంగబద్ధంగా రావాల్సిన 14% నిధులను పక్కదారి పట్టించిన దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని, చట్టానికి వ్యతిరేకంగా వేల కోట్లు దోచుకున్నాడని, అలాగే దళితులకు చెందిన 27 పథకాలు రద్దు చేశాడని, దళితులకు ద్రోహం చేస్తూనే వచ్చాడని, తమ అధికారంలోకి వచ్చిన తరువాత సంక్షేమ పథకాల పేరుతో సంపద మొత్తం దోచుకుంటున్నాడని తెలియజేశారు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే దళిత సోదరులు, మైనార్టీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమికి మద్దతు తెలపాలని తెలియజేశారు. దగ్గర నుంచి లాక్కుంటున్న మైనింగ్ మొత్తం నువ్వే చూసుకుంటున్నావు. అలాగే అటవీ సంపద అయినటువంటి ఎర్రచందనం మొత్తం దొంగతనంగా అమ్ముకుంటున్నావు. ఈ రకంగా ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అన్ని రంగాల్లో దోచుకుంటూ జగన్ రెడ్డి ఉంటే ఆయన ముఠ, దొంగల ముఠ మీ గ్రామంలోనే మరి మట్టి తోలుతున్నారు. మీ అందరికీ తెలుసుగా ఎన్ని కోట్లు దోచేశారు మట్టి మీద, ఎన్ని కోట్లు దోచేశారు. ఎవరు మాట్లాడట్లేదు. బేరవల్లిపాయ కొండ సగం అయిపోయింది, త్రిపురాపురం మొత్తం అయిపోయింది, మొక్కపాళ్ళు కూడా మరి నాకు తెలిసి మట్టి తవ్వుతున్నారు. దేవరంపాళ్ళు తవ్వుతున్నారు. నాకు లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పారు మొక్కపాళ్ళు ఎక్కడ తవ్వుతున్నారని. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని దోచేస్తే ఈ దొంగల ముఠాలో ఉన్నటువంటి ముఠా సభ్యులంతా కూడా నియోజకవర్గాలను దోచేయటం, ప్రజలను ఇబ్బంది పెడతాం, ప్రజల మీద కేసులు పెట్టడం, ఈ రకంగా ఒక అరాచక పాలన, ఒక రాక్షస పాలన, ఒక సైకో పాలన ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాలి ఈ రాక్షసుడి చేతి నుండి. మన అమరావతిని, రాజధానిని మన నిర్మాణం చేసుకోవాలి. ఈ రాష్ట్రం రక్షింపబడాలి అని అంటే తెలుగుదేశం, జనసేన కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్య పాలన జరుగుతుంది. మన బిడ్డల భవిష్యత్తుకి అవకాశం ఉంటుంది. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధికి అవకాశం ఉంటుంది. సంక్షేమ కార్యక్రమాలు మనం జగన్మోహన్ రెడ్డి కన్నా కూడా 100 రెట్లు ఎక్కువ చేస్తాం. వైసీపీ హయాంలో దళితులపై దాడులు జరిగాయని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, మాజీ ఎమ్మెల్యే నక్క ఆనందరావు, టీడీపీ ఎస్సీ నాయకులు మోకా ఆనంద్ సాగర్, కాశీ నవీన్ కుమార్, మహసేన రాజేష్ పేర్కొన్నారు. వైసీపీ హయాంలో దళితులపై దాడులు తప్ప సంక్షేమం శూన్యమని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, మాజీ ఎమ్మెల్యే నక్క ఆనందరావు, టీడీపీ ఎస్సీ నాయకులు మోకా ఆనంద్ సాగర్, కాశీ నవీన్ కుమార్, మహాసేన రాజేష్ పేర్కొన్నారు. కాకినాడ అంబేద్కర్ భవనంలో మహాసేన రాజేష్ ఆధ్వర్యంలో దగాపడ్డ దళితవాడ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వైసీపీ నాయకులు చంపేసిన సుబ్రహ్మణ్యం ఏ కులం అంటే
చెప్పండి, ఏం ఆలోచన లేదు. మన కులం ఏ కులం అండి? చంపేసి నేనే చంపేహాను రా, మీ మాలలు ఏం చేయగలరా, ఇదిగో పట్టుకెళ్ళే శవాన్ని ఆ గర్భిణైన ఆ భార్య దగ్గర పాడేస్తున్నాను, మీరు ఏం పేగలరా అని ఓ వైసీపీ నాయకుడు సవాల్ చెప్తే మనకి ఆ సవాల్ స్వీకరించి అలాంటి నా కొడుకుల్ని గొయ్యి తీసి రాజకీయ సమాజ్ చేసేలాగా మనం ఆ సవాల్ స్వీకరించే దమ్ము ఈ రాష్ట్రంలో ఏ మాలర్ కన్నా ఉందా లేదా? ఉంటే మనం ఏం చేయాలండి? ఆ రోజున ఆ సుబ్రహ్మణ్యం కోసం ఇక్కడ లోకల్ స్థానిక తెలుగుదేశం నాయకులు ఆయన మన మాల కాకపోయినా కానీ వనమాడి కొండబాబు గారు నిలబడి పోరాడారా లేదా? అరే తెలుగుదేశం వాళ్ళు మన వెనకాల ఉన్నారండి. ఇప్పుడు కారంచేడులో జరిగింది మన సాటి మాది సోదరుల మీద, అందుకని వాళ్ళు ఇప్పుడు ఇంకా తెలుగుదేశం పార్టీని శత్రువుగా చూపించాలని అంటున్నారు. మొన్నే కదా ఒక డాక్టర్ చదవాలంటే ఎంత కష్టపడాలి, ఎన్ని కష్ట నష్టాలు వచ్చాలి, అంత కష్టపడి ఆయన లైఫ్ లో ఉన్న లక్ష్యాన్ని చేరుకుని ఆ డాక్టర్ అయ్యాక ఓ మాస్క్ అడిగాడని సినిమాలో కూడా లేదు, పిచ్చోని చేశారు, తప్పుడు మందులు ఎక్కించేశారు. ఆ మందుల గిరాకీ వల్ల ఆయన ఏదేదో మాట్లాడేవాడు. ఆయన వచ్చారా, నేను డాక్టర్ని, నాకు ఇచ్చే టాబ్లెట్ రాంగ్ టాబ్లెట్, ఆ రాంగ్ టాబ్లెట్ అని నాకు తెలుసు, అయినా నాతోటి మింగించేస్తున్నారు. సార్ ఆలోచించండి, మీరు నేనైతే మింగేస్తాం టాబ్లెట్, తెల్ల టాబ్లెట్ ఎర్ర టాబ్లెట్ ఏది ఎత్తే మనకి, కానీ డాక్టర్కి ఆ టాబ్లెట్ ఏంటి తెలీదా, ఆయనకి ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటి తెలీదా? సినిమాల్లో కూడా లేదు, ప్రశ్నించాడనే కారణంతో రాంగ్ టాబ్లెట్ అవి మింగితే ఆయన పిచ్చోడైపోతాడని తెలుసు, అయినా కూడా బలవంతంగా మింగించారు. ఆ పరిస్థితుల్లో నువ్వు నేను ఉంటే ఒకసారి ఆలోచించండి, ఒక్కసారి ఊహించుకోండి మన పరిస్థితి రాష్ట్రంలో ఎలా ఉందో. టీడీఆర్ బండ్ల జారీలో జరిగిన అవినీతిపై రాష్ట్ర గవర్నర్ కు బీజేపీ పార్టీ తరపున ఫిర్యాదు చేయడం జరుగుతుందని బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెలుకూరి రామకుమార్, కాకినాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గట్టి సత్యనారాయణ, దువ్వూరి సుబ్రహ్మణ్యం, మాలకొండయ్య తెలిపారు. రాష్ట్రంలో టీడీఆర్ బాండ్లలో 500 కోట్లు అవినీతి జరిగిందని, రాష్ట్రంలో పెద్ద స్కామ్ కాకినాడలో చోటు చేసుకుందని, దీనిపై పూర్తి విచారణ చేపట్టాలని బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెలుకూరి రామకుమార్, కాకినాడ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గట్టి సత్యనారాయణ, దువ్వూరి సుబ్రహ్మణ్యం, మాలకొండయ్య తెలిపారు. ఆదివారం కాకినాడ బీజేపీ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఊరిపేటలో ఉన్న ప్రజలు లో వోల్టేజ్ వల్ల చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. అక్కడ ఒక ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్ అవసరం ఉంది. దాన్ని గమనించి ఈ ప్రజా ప్రతినిధులు కానీ అధికారులు కానీ 2 సంస్థల నుంచి ఈ ల్యాండ్ ఎక్వైర్ చేసి ఒక సంస్థ దగ్గర 4.5 ఎకరాలు అలా మొత్తం మీద 9 ఎకరాలు సేకరించి టీడీఆర్లో ఇష్యూ చేయడం జరిగింది. అంటే కాంపన్సేషన్గా టీడీఆర్ ఇష్యూ చేయడం జరిగింది. మామూలుగా అయితే ఇలాంటి ఎలక్ట్రిక్ సబ్స్టేషన్ కోసం గవర్నమెంట్ ల్యాండ్లో నిర్మించడం జరుగుతుంది, ఎందుకంటే ఇది పర్మనెంట్గా గవర్నమెంట్ ఎసెట్ కనుక. అలాంటిది అందులో అవినీతి చేసే అవకాశం లేదు కనుక ఈ ప్రజాప్రతినిధులు 2 ప్రైవేటు సంస్థలను పట్టుకొని వాళ్ళకి ఈ టీడీఆర్లో ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇందులో చాలా పెద్ద కుంభకోణం ఉంది. 4-5 రెట్లు విలువ పెంచి మనం ల్యాండ్ ఎక్విజిషన్లో కాంపన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది, దానికి తగ్గ కాంపన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఎన్నో రెట్లు పెంచేసి ఈ టీడీఆర్లు ఇష్యూ చేయడం జరిగింది. ఈ టీడీఆర్లు అన్నది పెద్ద స్కామ్ నడుస్తూ ఉంది మనకి రాష్ట్రంలోనే. ఇందులో మంత్రి గారు కూడా ఇన్వాల్వ్ అయ్యారని కూడా ఆరోపణలు రావడం జరిగింది. తణుకులో ముఖ్యంగా తణుకు కేంద్రంగా జరిగింది ఈ టీడీఆర్లు. ఇక్కడి నుంచి విశాఖపట్నం, హైదరాబాద్ వాళ్ళు కొనే అవకాశం ఉంది. ఆల్రెడీ కొంతమంది ఈ విషయం తెలియక ఒక 15 కోట్ల వరకు కూడా టీడీఆర్లు కొనుక్కోవడం జరిగింది. వాడు అంతా కూడా ఇబ్బందులు పడతారు. ఈ విషయాన్ని మేము డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి అదేవిధంగా గవర్నర్ గారికి కూడా రిప్రజెంటేషన్ పంపడం జరిగింది. మేము కలిసే అవకాశం రాలేదు కానీ రిప్రజెంటేషన్ అయితే పంపడం జరిగింది. మన కలెక్టర్ గారు 10 రోజుల్లో తగు చర్యలు తీసుకుంటారని ఆశిస్తా ఉన్నాం. లేని పక్షంలో మేము గవర్నర్ గారి అపాయింట్మెంట్ తీసుకుని వారికి ఈ విషయాలన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది.
ధన్యవాదాలు. ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాలలో 3 అంతస్తుల భవనం అందరూ చూస్తుండగానే కుప్పకూలిపోయింది. పెద్ద దోర్నాల పట్టణంలోని శ్రీశైలం వెళ్లే రోడ్డులో ఉన్న వాసవి లాడ్జ్ 3 అంతస్తుల భవనంలో ఉంది. అయితే ఆ లాడ్జ్ కి సంబంధించిన 3 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. లాడ్జ్కు సమీపంలో వేరే వారు భవనం నిర్మించుకునేందుకు పునాదులు తీయిస్తుండగా దాని ప్రభావంతో లాడ్జి భవనానికి బీటలు బారాయి. అనంతరం కొద్దిసేపటికి భవనం ఒక పక్కకు వాలిపోయింది. అది గమనించిన స్థానికులు హుటాహుటిన భవనంలో ఉన్న అందరినీ బయటకు తీసుకొచ్చారు. తర్వాత 10 నిమిషాలకల్లా భవనం పూర్తిగా నేలమట్టమైంది. అయితే పగటిపూట కావటం స్థానికులు గమనించి అందరినీ బయటకు తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అదే రాత్రి సమయంలో గాని జరిగినట్లయితే భారీ ప్రాణ నష్టమే జరిగేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు కలుగజేసుకుని పాత పురాతన భవనాలను డిమాల్సియేషన్ చేయాలని కోరుతున్నారు. ఉమ్మడి జిల్లాల జిల్లా పరిషత్ 2024 మరియు 2025 సంవత్సరానికి సంబంధించిన 62 లక్షల మిగులు బడ్జెట్ కు సభ్యులు ఆమోదం తెలిపారు. రానున్న 2024 మరియు 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 62 లక్షల జిల్లా పరిషత్ మిగులు బడ్జెట్ ను ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన బడ్జెట్ మీటింగ్ నిర్వహించారు. జిల్లా పరిషత్ సీఈఓ శ్రీరామ్ చంద్రమూర్తి సభ్యులకు బడ్జెట్ చదివి వినిపించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాబడి పద్దులో 886.94 కోట్ల రూపాయలు అంచనా, వ్యయ పద్దులో 886.32 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. మిగులు పద్దులో 62 లక్షలతో జడ్పీ బడ్జెట్ ఆమోదం తెలపాలి. ఈ సమావేశానికి 2 మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు గైర్హాజరయ్యారు. రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణు, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ మాత్రమే హాజరయ్యారు. గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి, అలాగే జిల్లా జాయింట్ కలెక్టర్స్కి, ప్రజాప్రతినిధులకు, నా తోటి గౌరవ జడ్పీటీసీ సభ్యులకు, కోఆప్షన్ సభ్యులకు మరియు మండల పరిషత్ అధ్యక్షులకు, ఇతర జిల్లా అధికారులకు, సిబ్బందికి నా హృదయపూర్వక నమస్కారాలు. హాజరైన ఎలక్ట్రానిక్ అండ్ మీడియా ప్రతినిధులకు మరియు ప్రెస్ రిపోర్ట్లకు, ఇతర ఉద్యోగులకు శుభాభినందనలు. మన ప్రియతమ నేత గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఖ్యాతి తెచ్చే విధంగా మనందరం కలిసి పనిచేయాలని కోరుతూ, ప్రజలకు అందుబాటులో ఉండి జిల్లా స్థాయి అధికారుల ద్వారాను, మండల స్థాయి అధికారుల ద్వారాను ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయాలని కోరుకుంటూ, జిల్లా పరిషత్ పాలక మండలి ఏర్పడి మనం సుమారు 2.5 సంవత్సరాల కాలం పూర్తి అయినదని, ప్రభుత్వం నుండి మంజూరు అయిన వివిధ పథకములను, అభివృద్ధి పథకములను నడిపించడం జరుగుతున్నది. అలాగే 23-24 ఆర్థిక సంవత్సరంలో సాధించిన వివిధ అభివృద్ధి పనుల ప్రగతి, ప్రస్తుత సంవత్సరంలో కొనసాగించు 24-25 ఆర్థిక సంవత్సర వార్షిక బడ్జెట్ను ప్రస్తుతం సభలో ప్రవేశపెట్టి ఆమోదం కొరకు వివరించవలసిందిగా సీఈఓ గారిని కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ రంగ సేవలన్నీ మీ ఊర్లోనే, గడప దాటకుండానే అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది. అంబటి రాంబాబు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకోనున్న వైసీపీ ఎంపీ బాలశౌరి. ఉపాధి కల్పనలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలం. బగ్గు రమణమూర్తి. స్టూడియో ఇన్ తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.